తెలుగు వన్ ప్రేక్షకులకి భక్త మహాశయులందరికీ భార్గవ శర్మ నమస్కారాలు. మిత్రులారా, ఈ పూట మనము 18 ఉన్నటువంటి రెండవ మెట్టు యొక్క విశిష్టత తెలుసుకుందాం. అరిషడ్ వర్గాలలో రెండవదైనటువంటి క్రోధము అంటే కోపాన్ని జయించగలిగినటువంటి సాధకుడు రెండవసారి అయ్యప్ప మాల ధారణ చేసి బ్రహ్మచర్య దీక్షని మండల కాలం పాటు అంటే 51 రోజుల పాటు కఠినముగా పాటించి గురు కృపకి పాత్రుడై తల మీద ఇరుముడి అనేటువంటి ధారణ చేసి శబరిమలకి యాత్ర చేసి వనయాత్ర చేసి స్వామి సన్నిధికి చేరి ఆ దివ్యమైనటువంటి 18 మెట్లు అష్టాదశ సోపానములు 18 అని వ్యవహారములో చెప్పబడుతున్నటువంటి మెట్లు ఏవైతే ఉన్నాయో అందులో రెండవ మెట్టు మీద కాలిడగానే అతనికి కత్తిస్వామి అనేటువంటి పేరుతో ఆ యొక్క రెండవ మెట్టు మీద కాలిడతాడు. అక్కడ రుద్రుడు అనగానే మనకి కోపమే గుర్తొస్తూ ఉంటుంది. మూడవ కన్ను తెరుస్తాడు, ఎదుటుగా కనిపించిన ప్రతి ఒక్కదాన్ని ఆహుతి చేసి భస్మీపటలం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే కోపాన్ని జయిస్తారో వారికి రెండవ మెట్టు మీద ఉన్నటువంటి రుద్రుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ యొక్క రుద్రుని అనుగ్రహము మూలంగా స్వప్నవారాహి తత్వము అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొందటం జరుగుతుంది. చాలామందికి భవిష్యత్తులో ఏమవ్వబోతుందో వారికి ఒక రకమైనటువంటి 6th సెన్స్ అనేటువంటి మాట ద్వారానో లేకపోతే వారు నిద్రపోతున్నప్పుడు స్వప్నములో వాళ్ళకి ఏదో జరగబోతున్నటువంటి భీతో భయమో సంతోషమో ఆ జరగబోతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా వీరి యొక్క భావాలు మారటమో జరుగుతూ ఉంటుంది. చాలామంది వెంటనే మర్చిపోతూ ఉంటారు స్వప్నంలో కనిపించింది. చాలా తక్కువ మందికి మాత్రమే గుర్తుంటాయి. ఆ విధంగా గుర్తుండేటువంటి పరిస్థితిని స్వప్నములో సాక్షాత్కరించి ఈ యొక్క సాధకునికి అతనికి జరగబోయేటువంటి మంచి చెడులని తెలియజేస్తూ గురు కటాక్షానికి భగవంతుని కృపకి పాత్రులయ్యేటువంటి స్థితిని స్వప్నవారాహి తత్వాన్ని రుద్రుడు అందించడం జరుగుతుంది. రెండవ మెట్టు మీద ఉన్నటువంటి రుద్ర భగవానుడు కత్తిని ఆయుధంగా ధరించి ఉంటాడు. కాబట్టి రెండవసారి యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తిని కత్తిస్వామి అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. ఆ యొక్క సాధకుడు కూడా ఒక కత్తిని తన యొక్క ఆయుధముగా ధరించి శబరిమలకి చేరి అక్కడ ఆ కత్తిని విసర్జించి స్వామివారి సన్నిధిలో వదిలిపెట్టి రావాలి. అయితే ఈ యొక్క ఆయుధాలని ధరించడం అనేటువంటి మాట ఎరుమేలి నుంచి వనయాత్రలో మాత్రమే ధరించవాలి. అంతేకాని ఇక్కడ మాలధారణ చేసిన దగ్గర నుంచి దీక్షాకాలం అంతా కూడా ధరించకూడదు. నేటి సమాజంలో ఎన్నో వికృత చేష్టల్ని మనం గమనించడం జరుగుతోంది మిత్రులారా. ఎన్నో రకాల పూజలకి ఎంతోమంది గురుస్వాములు చేస్తున్నటువంటి పూజలకి కొన్ని వేల మంది స్వాములు హాజరైనటువంటి పూజలకి నేను వెళ్ళి చూస్తూ ఉంటాను. ఈ యొక్క ఆయుధాలని వేలం వెర్రిగా ధరిస్తూ ఉంటారు. ఒక కత్తిని మెడలో ధరిస్తే 40 రోజుల పాటు ఆ యొక్క సాధకునికి ఆ కత్తి మొన గుచ్చుకొని గీతలు పడి ఘాట్లు పడి నెత్తురు కారుతూ ఉంటే దీక్ష ఏ విధంగా చేయగలడు? అలాగే ఒక 4 కిలోలు 3 కిలోలు ఉన్నటువంటి గంటల్ని గంటస్వామి మెడలో కడుతూ ఉంటే ఆ స్వామికి నిద్ర ఎలా పడుతుంది? ఏ విధంగా నడవగలడు? ఎందుకు ఈ మాల ధరించనరా భగవంతుడా అనేటువంటి భయముతో, తీస్తే ఏమవుతుందనేటువంటి భయముతో స్వామిని, గురుస్వామిని, ఆ అయ్యప్ప స్వామిని, తనని అందరినీ తిట్టుకుంటూ దీక్ష చేస్తాడు. కానీ ఇది కలియుగం. మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ తిట్టుకున్నటువంటి స్వామికి ఎటువంటి పాపము అంటదు. అతను తిట్టుకునేటట్లుగా ఎవరైతే ఆ యొక్క పరిస్థితుల్ని తయారు చేశారో వారికి ఆ పాపం అంటుతుంది. కాబట్టి విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రతి గురుస్వామి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఈ యొక్క ఆయుధాలని ఎరుమేలి నుంచి శబరిమల వరకు మాత్రమే మోసేటట్లుగా, అవి కూడా నేటి కాలానికి నేటి సమాజానికి అనుగుణంగా ఉండేటువంటి విధంగా తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు వనయాత్రలో యాత్ర చేస్తూ ఉంటే అనేక రకమైనటువంటి వన్యమృగాలు, క్రూర మృగాలు, దోపిడీ దొంగలు వీళ్ళందరి భయము ఉండేది. కాబట్టి కత్తుల్ని, గంటల్ని, బాణాలని, శరాల్ని వీటన్నింటినీ కూడా వెంట పెట్టుకొని ఎరుమేలిలో పూజ చేసి స్వామివారి మిత్రుడైనటువంటి వావర్ స్వామి వారిని
ఆ యొక్క ఆయుధాలలో ఆవహించమని చెప్పి ప్రార్థన చేసి ఆయుధంలో ఉన్నటువంటి వావరు స్వామి ఈ యొక్క అడవి అంతా కూడా వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఎటువంటి భయాలు లేకుండా ప్రయాణం చేసే విధంగా వారికి రక్షగా ఉండేటట్లుగా బలమైనటువంటి ఆయుధాలను తీసుకెళ్ళటం జరిగేది. కానీ నేటి రోజుల్లో అలాంటి ఆయుధాలు అవసరమే లేదు. కాబట్టి నేటి కాలానికి అనుగుణంగా మన యొక్క సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా చిన్నగా మోయగలిగినంతగా పద్ధతి తప్పకుండా ఉండేటట్టుగా ఆయుధాలని తీసుకెళ్ళటం మూలంగా మంచి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అలాగే మాల, ఎలాంటి మాల ధరించాలి, ఎలాంటి పూస ధరించాలనేటువంటి విషయంగా చాలామంది అనేక రకమైనటువంటి భావాలతో ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి తులసి మాల శ్రేష్టము స్వామివారి దీక్షాధారణకి. కాదు, శైవ సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి రుద్రాక్షమాల విశిష్టము స్వామివారి దీక్షకి. ఎన్ని పూసలు ఉండాలి అని అంటే ఈ సాంప్రదాయంలో 9 అనేటువంటి అంకెకి విశేషమైనటువంటి ప్రశస్తి ఉంది. 108 అనేటువంటి పూసలతో మాలధారణ చేస్తే పూర్తి సంఖ్య 9గా చెప్పబడుతుంది. అలా టోటల్ 9 వచ్చేటట్టుగా ఉండేటువంటి పూసలు ఎన్ని ఉన్నా సరే ధారణ చేయవచ్చు. 54, 27, 18 ఈ విధంగా కూడా ఈ యొక్క పూసలని ఏర్పాటు చేసుకొని స్వామివారి ముద్రని అందులో ప్రతిష్ఠించి మాలధారణ చేసి దీక్ష నిర్వహించి రెండవసారి రుద్రుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు పొంది ఈ యొక్క స్వప్నవారాహి తత్వాన్ని పొందగలరని చెప్పి ప్రార్థన. స్వస్తి.